ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. గుర్తుంచుకోండి, పక్షిరాజును మనం ఒకసారి ఆలోచన చేస్తే పక్షిరాజు వరే రెక్కలు చాపి, గుర్తుంచుకోండి, అది పైకి వెళుతుంది, అలయకుండా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. గమనించండి, మన జీవితంలో ఎప్పుడైనా కానీ నీ జీవితంలో పడిపోయావు, ఇంక పనికిరావు, ఇంక నీ జీవితం ఇంతే అంటే అసలు ఆ మాటలు పట్టించుకోవద్దు. కారణం ఏంటో తెలుసా? నువ్వు అలిసిపోతే ఎగరలేవు, నువ్వు అలిసిపోతే ముందుకెళ్ళలేవు. అలసిపోవడం అంటే ఏంటో తెలుసా? శారీరక అలసట కాదు, మానసిక అలసట. నిన్ను ఎవరైనా కానీ అంటున్నారంటే అది సాతానుడు అనిపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని. ఈనాటి కాలంలో సాతానుడు మొదటగా చేసేది విశ్వాసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. గుర్తుంచుకోండి, పక్షిరాజు వలె నువ్వు రెక్కలు చాపి పైకి ఎగరాలి. అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పైకి ఎగరాలి, నువ్వు ఉన్నత స్థితిరాలకు చేరుకోవాలి. మనుషుల మాటలు పట్టించుకున్నావా? ఆగిపోతావు. మనుషుల మాటలు పట్టించుకొని దిగులు పడ్డావా? ఆగిపోతావు. ఇక ముందుకు వెళ్ళలేవు. కారణం ఏంటో తెలుసా? ఆ మాటలు అనిపించింది నేను ఆపడానికి. నువ్వు ఆగి ఆలోచించావా? నువ్వు మరుసటి నిమిషం గురించి ఆలోచించలేవు. కాబట్టి గుర్తుంచుకోండి, పక్షిరాజులాగా దేవుడు నిన్ను పైకి ఎగరాలని, నీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. సిద్ధంగా ఉంటావు. దేవుడి మాటలు దీవించునుగా.